హాయ్ ఫ్రెండ్స్, హలో అండి అందరికీ. మన ఈ వీడియోలో జొన్న పిండితో ఒక రెసిపీని అయితే ప్రిపేర్ చేసేద్దామండి. జనరల్గా జొన్న పిండితో రొట్టెలు ప్రిపేర్ చేస్తూ ఉంటాం. చాలామంది రొట్టెలు ప్రిపేర్ చేయడం రాక విసిగిపోతూ ఉంటారు. సో ఈ విధంగా మనం జొన్న పిండితో కనుక దోశలు చేసినట్లయితే చాలా టేస్టీగా మరియు చాలా క్రిస్పీగా ఉంటాయి. అదేవిధంగా జొన్న పిండిలో ఉన్నటువంటి హెల్త్ బెనిఫిట్స్ అన్నీ కూడా మనకి అందుతాయి. సో రొట్టెలు రావట్లేదని మనం ఏమీ బాధపడక్కర్లే. ఈ విధంగా మనం దోశలు వేసుకొని కూడా తినేయచ్చు. ఈ దోశ చూసారా అండి, ఎంత క్రిస్పీగా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుందండి. సో ఏ విధంగా ప్రిపేర్ చేయాలో మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి. దీనికి మనం ఒక కప్పు మినపగుళ్ళని అయితే తీసుకోవాలి. ఈ మినపగుళ్ళని 4 to 5 అవర్స్ వాటర్ యాడ్ చేసుకొని నానబెట్టుకోవాలి. దీనిలో నేను ఒక స్పూన్ మెంతులు కూడా యాడ్ చేశానండి. సో ఈ మినపగుళ్ళని మనం వాటర్లో యాడ్ చేసుకొని బాగా నానిన తర్వాత ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలో మిక్సీ అయితే పట్టుకోవాలండి. సో వాష్ చేసేసుకొని చక్కగా నీట్గా మిక్సీ జార్ అయితే తీసుకొని ఈ విధంగా మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఏ కప్తో అయితే మినపప్పును తీసుకున్నామో అదే కప్పుతో జొన్నపిండి మనం రొట్టెలు చేయడానికి యూస్ చేస్తాం కదా, అదే జొన్నపిండిని అయితే మనం ఆ కప్తో తీసుకోవాలండి. ఒక 1.5 కప్ వరకు నేను వేస్తున్నాను. సో నేను చూపిస్తున్న కప్తో అయితే జొన్నపిండిని తీసుకోవాలి. అదే కప్తో మినపప్పును కూడా తీసుకున్నాను. సో ఈ జొన్నపిండిని మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న పిండి ఉంది కదా, మినపప్పుని మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, దానికైతే యాడ్ చేసేసుకోవాలి. అదే మిక్సీ జార్లో యాడ్ చేసేసుకొని మనం దోశ కన్సిస్టెన్సీ ఉండే విధంగా అయితే చక్కగా మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలండి. ఇక్కడ వాటర్ని కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మనం జనరల్గా దోశకి ఏ విధంగా అయితే మనం గ్రైండ్ చేసుకుంటామో అదే విధంగా అయితే చక్కగా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలో అయితే ఓవర్ నైట్ మొత్తం మనం ఫర్మెంట్ చేసుకోవాలండి. చలికాలంలో అయితే కనుక కొంచెం వేడిగా ఉండే ప్రదేశంలో పిండిని పులియబెట్టుకుంటే బాగా పులుస్తుంది. ఇప్పుడు మార్నింగే నేను చూపిస్తున్నానండి, పిండి మంచిగా ఫర్మెంట్ అయింది. ఇప్పుడైతే స్టవ్ మీద మనం అట్ల పెనం అయితే పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ అయితే స్ప్రెడ్ చేసుకొని పెనం బాగా వేడెక్కిన తర్వాత మనం దోశలు ఏ విధంగా అయితే వేస్తామో అదే విధంగా చక్కగా పిండి మొత్తాన్ని పెనమంతా కూడా స్ప్రెడ్ చేసేసుకొని దోశని మంచిగా కాల్చుకోవాలండి. ఈ దోశ అనేది చాలా మంచిగా వస్తుంది. మనకి మినప దోశ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగానే చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటుంది. అందరూ ఈ విధంగా జొన్న పిండిని యాడ్ చేసుకొని దోశని అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. దీనిలోకి ఏ చట్నీ అయినా కూడా బాగానే ఉంటుంది. మనం కాల్స్తే ఇందులో అప్పటికప్పుడు నానబెట్టుకున్న ఒక 5 minutes నానబెట్టుకున్న అటుకులను కూడా యాడ్ చేసుకోవచ్చు. లేదా నైట్ అన్నం మిగిలినట్లయితే అది కూడా కొంచెం యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకుంటే దోశలు అనేవి ఇంకా చాలా టేస్టీగా ఉంటాయండి. మెంతులను కూడా ఆల్రెడీ యాడ్ చేసాం కదా, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. దోశ చూసారా ఎంత మంచిగా వచ్చిందో. సో జొన్న పిండితో ఈ విధంగా మనం దోశను కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. రొట్టెలే కాకుండా అందరూ ఈ దోశలను అయితే ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చాయో నా కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి వీడియోని తప్పకుండా లైక్ చేసి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. జొన్న పిండితో ఏ వెరైటీ చేసినా కూడా అది చాలా హెల్దీ అండి. సో రొట్టెలు రావడం విసిగిపోయిన వారందరూ కూడా ఈ విధంగా చక్కగా దోశలు అయితే వేసేసి పిల్లలకి పెడితే చక్కగా తింటారండి. జనరల్గా రొట్టెలు తినడానికి చాలామంది పిల్లలు ఇష్టపడరు. సో ఈ విధంగా దోశలు కనుక వేసి పెడితే కనుక మంచిగా తినేస్తారు. అదేవిధంగా జొన్న పిండిలో ఉన్న బెనిఫిట్స్ అన్నీ కూడా మనం పొందవచ్చు, హెల్త్ బెనిఫిట్స్ అన్నీ. సో తప్పకుండా ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.